డియర్ పేరెంట్స్, మీకు కూడా మీ పిల్లలు స్క్రీన్ టైం ఎక్కువ అవుతున్న కొద్దీ టెన్షన్గా ఉంటుందా? గిల్టీగా ఫీల్ అవుతారా? అయితే స్క్రీన్ టైం 2 టైప్స్ ఉంటుందని మీకు తెలుసా? మీనింగ్ఫుల్ స్క్రీన్ టైం, మీనింగ్లెస్ స్క్రీన్ టైం. మనం కనుక ఒకవేళ మన పిల్లలకి మీనింగ్ఫుల్ స్క్రీన్ టైం ఇవ్వగలిగితే మనం గిల్ట్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మన పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు దాని ద్వారా. మీనింగ్లెస్ స్క్రీన్ టైం అంటే స్క్రోల్ చేస్తూ వీడియో తర్వాత వీడియో చూస్తూనే ఉంటారు. అందులో వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా డోపమైన్ థ్రిల్ కోసం స్క్రోల్ చేస్తూనే ఉంటారు. లేకపోతే గేమ్స్ ఆడడం. గేమ్స్లో ఎంత అడిక్ట్ అయిపోతారంటే వాళ్ళకు టైం కూడా తెలియకుండా పోతుంది. అలాంటప్పుడు మనం స్క్రీన్ టైంని లిమిట్ చేసినప్పుడు వాళ్ళలో కోపం, ఫ్రస్ట్రేషన్, బాధ, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. యాజ్ ఎ పేరెంట్ మనం మీనింగ్లెస్ స్క్రీన్ టైం నుంచి మన పిల్లల్ని స్లోగా మీనింగ్ఫుల్ స్క్రీన్ టైం వైపు నడిపించగలగాలి. అది సడన్గా చేయకూడదు. ఆ షిఫ్ట్ని స్లోగా తీసుకెళ్ళాలి. సో దట్ పిల్లలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. మీనింగ్ఫుల్ స్క్రీన్ టైం అంటే లైక్ ఇప్పుడు పిల్లలకి డ్రాయింగ్ అట్లాంటివి ఇష్టం అనుకోండి, డ్రాయింగ్ నేర్చుకునే ఛానల్స్ చూపించి వాళ్ళని చూస్తూ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేకపోతే పెయింటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి సైన్స్ ప్రాజెక్ట్స్ అంటే ఇష్టం అనుకోండి, అట్లాంటి సైన్స్ ప్రాజెక్ట్స్ ఛానల్స్ని ఫాలో అవుతూ అందులోని ఎక్స్పెరిమెంట్స్ని వీళ్ళు కూడా చేస్తూ వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఇష్టమైన దాన్ని, వాళ్ళకి ప్యాషన్ ఉన్న దాన్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ. సో దట్ వాళ్ళకు కూడా సొంతంగా ఇంట్రెస్ట్ వస్తుంది దాని వైపుకి. అండ్ లాస్ట్లీ, అందరి పిల్లలకి రిగార్డ్లెస్ ఆఫ్ నచ్చేది స్టోరీస్ని వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లాగా తీసుకోవచ్చు. వాటి వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ కూడా బాగా స్ట్రెంథెన్ అవుతాయి. మీకు మీ పిల్లలకి ఉన్న బాండింగ్ కూడా చాలా స్ట్రెంథెన్ అవుతుంది ఈ ఫ్యామిలీ స్టోరీస్ వల్ల. మీకు కనుక ఈ పేరెంటింగ్ టిప్స్ నచ్చితే చెక్అవుట్ మై ఛానల్.